సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణ రైతులకు శుభవార్త. ఈ నెల 8వ తేదీలోపు రైతు బంధు వేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి హామీ. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలపై మాట తప్పమని, ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మే 5వ తేదీ ఆదివారం నిర్మల్లో కాంగ్రెస్ జనజాతర సభ జరిగింది. ఈ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మోడీ కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా ఆదిలాబాద్ గడ్డపై నుంచే పోరు చేశామన్నారు. గత 10 ఏళ్లు కేసీఆర్ కుటుంబం దోచుకుంటే దేశంలోని సంపదను మోదీ, అదానీ, అంబానీలకు దోచిపెట్టారని చెప్పారు. ఈ 10 ఏళ్ల మోదీ తెలంగాణకు గాడిద గుడ్డి ఇచ్చారని విమర్శించారు. సెమీఫైనల్స్లో బీఆర్ఎస్ ఓడగొట్టామని కూడా చెప్పారు. ఫైనల్స్లో బీజేపీని ఓడించాలని కూడా పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ బలైన వర్గాల గుండె చప్పుడని, కాంగ్రెస్ గెలిస్తే ఆయన ప్రధాని అవుతారని సీఎం అన్నారు. ఆదిలాబాద్ ఎంపీగా తొలిసారి ఆడబిడ్డకు ఛాన్స్ ఇవ్వడం కోరారు. సీసీఐని తెరిపించే బాధ్యత కూడా కాంగ్రెస్ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ నెల 9వ తేదీలోపు రైతు బంధు డబ్బులు వేసే బాధ్యత తమదేనని, ఇంద్రవెల్లి అమరవీరుల సాక్షిగా 15 ఆగస్టు లోపు రైతు రుణమాఫీ చేస్తామని కూడా మరోసారి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా హామీ ఇచ్చారు. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.